చేసినటువంటి కిషన్ రెడ్డి నీతో సమానంగా కేంద్రంలో క్యాబినెట్ మంత్రి అయితే 5 సంవత్సరాలు ఒకసారి కలిసినావా? కనీసం ఢిల్లీకి పోతే మీ కేటీఆర్ మీ హరీష్ రావు ఎప్పుడన్నా పోయి కలిసారా? అంటే మిమ్మల్ని మీ అహంకారమే మిమ్మల్ని పాతాళానికి తొక్కింది, పడేసింది. మీకు తెలుస్తలేదు అది ఏం సెల్ఫ్ రెస్పెక్ట్ అండి. కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా కూడా తెలంగాణ బిడ్డ కదా, తెలంగాణ బిడ్డ కదా. ఇవాళ తెలంగాణ సెంటిమెంట్ ని మీరు తెలంగాణ సెంటిమెంట్ రగిలించుకొని మీ ఖాతాలు వేసుకోవాలని చేసే ప్రయత్నంలో నేను ఉదాహరణ చెప్తున్నా. ఒక తెలంగాణ బిడ్డ కేంద్రంలో క్యాబినెట్ మంత్రి అయితే కనీసం పలకరించలేదు, కనీసం అపాయింట్మెంట్ మొన్న 19 నుంచి 24 వరకు ఏమైంది? పుష్పగుచ్చం ఇచ్చి అవును ఎందుకు అంటే వేరే క్యాబినెట్ మంత్రి తెలంగాణ వేరే క్యాబినెట్ మంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వరా? ఏం మాట్లాడతారు? ప్రధానమంత్రి వీళ్ళు చెప్తే హైదరాబాద్ కలవాలనుకున్నప్పుడు కలుస్తాం. కందనేసి మేము చెప్పడం ఏంటండి, మీ వ్యవహారం నేను చెప్పే మీరు మాట్లాడితే మేము డిస్టర్బ్ చేయలేదు. నువ్వు యువకుడివి, నీకు ఆవేశం ఉంటుంది, నీకు అందుకని ఎక్కువ సమయం కూడా ఇస్తున్నాను మేడం కూడా. ప్లీజ్ వెయిట్. నేను ఏమంటున్నా అంటే కేసీఆర్ ఒక్కడు చేస్తే తెలంగాణ రాలేదు. కేసీఆర్ పాత్ర లేదని ఎవడనంటే నేను ముందే చెప్తున్నాను కదా. కానీ మీ పార్టీ తరఫున మీరు ఉత్సవాలు చేసుకోరు, ఏదైనా చేసుకోర్రి. ఇప్పుడు ప్రజలకు అది ఇర్రెలవెంట్ అయిపోయింది. ఎందుకంటే మీ 10 ఏళ్ల పరిపాలన ఆల్రెడీ మీరు చేసినటువంటి పోరాటం కావచ్చు, మీరు అంతకుముందు 14 సంవత్సరాలు తెలంగాణ కోసం మీరు కూడా వన్ ఆఫ్ ది రోల్ ప్లే చేశారు కాబట్టి మీకు అధికారం ఇచ్చారు. మీరు దానిలో విఫలమైపోయారు. ఇప్పుడు మళ్ళా ప్రతి దాంట్లో తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి ప్రజలు సాధించేది ఏంది? నేను అది చెప్పదలుచుకున్నాను. మీకు మీ వ్యవహారము స్మరించుకోండి భయ్. మీరు స్మరించుకోవద్దని ఎవరు చెప్తున్నారు? అమరవీరుల త్యాగాన్ని ఎందుకు మీరు తెలంగాణ సెంటిమెంట్ ఇంతకు ముందు 10 ఏళ్ల కేవలం నేను చెప్తున్నా, చిన్న రాష్ట్రాలకు మొదటి నుంచి చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరమైనటువంటి పార్టీ కాబట్టి అంతకుముందు మేము జార్ఖండ్ కానీ మిగతా రాష్ట్రాలను విడదీసినప్పుడు చేయలేదా? వాళ్ళు పోరాటం చేయకుండా కూడా మేము చేశాం కదా. అదేవిధంగా తెలంగాణకు మేము సహకరించినాం. ప్రతిపక్షంలో ఉండి మీ అధికార పార్టీ ఈరోజు మేము చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు మేము ఇచ్చినాం. మేము ఎందుకు మద్దతు ఇవ్వాలండి? తెలంగాణ అవసరం కాబట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం నిలబడ్డాం. అట్లాంటి కిషన్ రెడ్డిని మీరు గౌరవించలేదు. మీరు ఏం మాట్లాడతారు? తెలంగాణ సెంటిమెంట్ మేము చెప్పడం కాదండి, కిషన్ రెడ్డి స్వయంగా చెప్పిండు. మాకు తెలుసు కదా ఎప్పుడు రాష్ట్రం దాని వల్ల కోల్పోయింది ఎంత మీకు తెలుసా? మీరు కిషన్ రెడ్డి గౌరవం కోసం పోట్లాడుతున్నారు, తెలంగాణ గౌరవం కోసం తెలంగాణ గౌరవం నిలబడ్డ వ్యక్తులం. తెలంగాణ మీద ప్రేమ ఎక్కడుందని చెప్తున్నాను. మీకు తెలంగాణ మీద ప్రేమ ఉంటే తెలంగాణ ప్రజలకు కావాల్సినటువంటి హక్కులు సాధించుకోవడం కేంద్రంతో సఖ్యతలో ఉంటారు. రాజకీయంగా పోరాటం చేయండి. కేంద్రంతో కొట్లాడి ఏం సాధించారు? ఒక డిపిఆర్ సబ్మిట్ చేయలేదు. ఉత్త మీదికేమో కేంద్రం మాకు సహాయం చేస్తలేదు అంటావు. కేంద్రానికి కావాల్సినటువంటి ఒక్క డిపిఆర్ ఇవ్వలే. ఒక జాతీయ ప్రాజెక్ట్ కోసం ఒక డిపిఆర్ మీదికేమో రాజకీయం చేసుడు కావాలి. ఇప్పుడు ఒక మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు. వట్టిగా ఇస్తారా మెడికల్ కాలేజ్? నువ్వు ఎక్కడ భూమి చూపిస్తావు? గుజరాత్ నీ దగ్గర ఎంతమంది ఎయిమ్స్ వట్టిగా ఇస్తుందా? ఎవరు? నువ్వు కావాల్సినటువంటి మీదికి మాత్రం నాకు లేదు. మాకు గిరిజన యూనివర్సిటీ ఇవ్వలేదు. మీరు ఇచ్చారా? భూములు ఇచ్చారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భూములు ఇచ్చారా? మన కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఖచ్చితంగా వారు చేసిన తప్పులు చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నా ఉద్దేశం ఏంటంటే ఈ తప్పులన్నీ ప్రజలు గమనించారు. ఈ ప్రజలకు తెలిసిపోయింది. మీ సెంటిమెంట్లు, మీ పోరాటాలు అన్ని రాజకీయ ప్రయోజనాల కోసమే, మీ కుటుంబ ప్రయోజనాల కోసం అనేది ప్రజలకు ఎస్టాబ్లిష్ అయిపోయింది. కుటుంబం గురించి 10 ఏళ్లలో ప్రత్యక్షంగా చూసి పార్టీలో కుటుంబ లెక్క చెప్పాలా? మీ కుటుంబ లెక్క డెలిగేటరీ కవర్ చేయదు కదా. దీక్షా దివస్ వాళ్ళ పార్టీ వరకు ఓకే, ప్రజలకు మాత్రం పెద్ద సీరియస్ మ్యాటర్ కాదు.
అప్పుడున్న సెంటిమెంట్, అప్పుడున్న ఆలోచన ధోరణి ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో లేదు. ఎప్పుడో కదండి తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు పదేళ్ళ అధికారం ఇచ్చిండ్రు. ఒక నిమిషం కంక్లూడ్ చేద్దాం. ఒకటే నిమిషం ఎక్కువ టైం తీసుకోండి మీకు సార్. ఒక్క నిమిషం ఎవరు మనకు రాష్ట్ర ఒక్కటే నిమిషం సార్. రైట్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది నీళ్లు, నిధులు, నియామకాలు. ఎస్. ఆ 3 అంశాలలో కూడా టీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాలు వైఫల్యం చెందింది. వాళ్ళు ఎందుకు మేము దీక్షా దివస్ అన్నా అంటే మీరు సెంటిమెంట్, తెలంగాణ ప్రజల యొక్క సెంటిమెంట్ను, తెలంగాణను మనం అనే ఉద్దేశం కాదు. మేమంతా తెలంగాణ ఉద్యమకారులమే. 10 ఏళ్ళు వైఫల్యం చెందినటువంటి పార్టీ దాని దీక్షా దివస్ నేను సెంటిమెంట్ దాని ముందర రెండోసారి వచ్చిన తర్వాత మొదటిసారి పూర్తిగా వీళ్ళు చేయలేకపోయినారేమో రెండోసారి చూద్దామని ఇచ్చిండ్రు. రెండోసారి వచ్చిన తర్వాత వీరు వైఫల్యాలని చూసి ఇప్పుడు తర్వాత వాళ్ళు రిజెక్ట్ చేసిండ్రు. ఇప్పుడు మూడోసారి వాళ్ళ ప్రయత్నానికి వచ్చే వరకు ఎక్కడ కూడా వాళ్ళకు పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ రాని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వీరు చెప్పినట్టు మేము అంతా చెప్పినట్టు ఇవన్నీ ఎంక్వైరీస్ అయ్యి రిపోర్ట్స్ కనుక బయటకు వస్తే పార్టీ అనేది నామరూపాలు లేకుండా పోతుంది. కానీ అది ఆ కామెంట్స్ కంటే ముందు నేను చెప్పదలుచుకున్నటువంటి ఒక స్టాండ్